హాయ్ అండి. మేము మొన్న సెలవులకి ఊరెళ్ళాం కదా! అక్కడ ఒకాయన సైకిల్ మీద పొద్దుటే తెచ్చి చట్నీలైతే అమ్ముతున్నాడండి. సాయంత్రం మాటలేమో ఇడ్లీ పిండి, దోసల పిండి ఇవన్నీ కూడా సైకిల్ మీద అమ్మేస్తున్నాడు. అదే విధంగా మార్నింగ్ చట్నీ కూడా తెచ్చి అమ్మేస్తున్నాడండి. ఇంకా అలాగ మన ఇంటి దగ్గరికే వచ్చి అన్ని అమ్మేస్తూ ఉంటే ఇంక ఇంట్లో చేసుకునే వాళ్ళు చాలా తక్కువైపోతారండి. నేనైతే మార్నింగ్ చట్నీ కోసం అనేసి ఇలాగ నేను కొబ్బరికాయ ముక్కలు కట్ చేశానండి ఫస్టు. తర్వాత అయితే ఉల్లిపాయలన్నీ చేసుకొని ఉంచుకుంటున్నాను. అదే విధంగా పచ్చిమిర్చి కూడా తొడమలు తీసేసుకొని ఒక కవర్‌లోకేసుకొని ఉంచేసుకుంటానండి. ఇడ్లీ పిండి, దోసల పిండి ఇవన్నీ కూడా నైటే రుబ్బి పెట్టేసుకుంటాను. ఇవన్నీ కూడా నైట్ రుబ్బి పెట్టేసుకుంటే గనక మార్నింగ్ లేసిన వెంటనే మన పననేది చాలా సులువుగా అయిపోతుంది. ఇంట్లో ఇడ్లీ చేయాలన్నా, దోసలు చేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్‌లా ఉంటుందండి. ఇడ్లీ చేయాలంటే మధ్యాహ్నమే పప్పు నానబెట్టుకోవాలి. తర్వాత సాయంత్రం టైంలో దాన్ని రుబ్బుకొని, తర్వాత గ్రైండర్ అదంతా కడుక్కొని చేయలేకే చాలా మంది కూడా బయటైతే కొనుక్కొని తినేయడం బాగా అలవాటు చేసుకున్నారండి. అలాంటి వాళ్ళ వల్లే హోటల్స్ అన్నీ కూడా బాగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి చిన్న బిజినెస్ చేసినా సరే బాగా సక్సెస్ అవుతుందండి. రన్నింగ్ అవుతున్నాయి. ఈ రోజుల్లో అయితే మగోళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరూ పని చేసుకుంటేనే కానీ ఇల్లు గడిచే పరిస్థితి అయితే ఉండట్లేదు చాలా మందికిని. అందుకని ఆడవాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళడం వాళ్ళ వాళ్ళ పనులైతే చేసుకుంటున్నారు కాబట్టి మార్నింగ్ లేసి టిఫినేసి, వంట చేసి అవన్నీ తోముకొని వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుందండి. అలాంటి వాళ్ళందరికీ కూడా మాలాంటి టిఫిన్ సెంటర్‌లు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎవరికైనా సరే ఇంట్లో ఓపిక లేనప్పుడు ఇలా బయట తినేయొచ్చు.